నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్టు ఎప్పుడు పెడతారు? మరి ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో మీ పేరు వస్తుందా రాదా? ఎందుకు రావట్లేదు? మీ సర్వేపై సందేహాలు ఇలాంటి అంశాలన్నిటి మీద మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ సంబంధించి జనవరి 21 నుంచి 25 వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, వార్డుల్లో మరి గ్రామ సభలు, ఇక్కడ వార్డు సభలైతే నిర్వహిస్తారని చెప్పి సీఎం గారు అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్లు కూడా వివిధ మండల శాఖల అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జనవరి 21 నుంచి 25 వరకు మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్టు ప్రకటనపై చర్చ జరగాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందాయి. దీనికి సంబంధించి పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు జనవరి 26 నుంచి ఈ పథకం ఘనంగా ప్రారంభిస్తాం. 72 గజాల్లో 5 లక్షలతో నిర్మాణం పూర్తి చేయిస్తాం. ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు ఇచ్చే విధంగా ఆల్రెడీ ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. ఇక మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో తెలంగాణలోనే మొట్టమొదటి ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ ఒక గుడ్డిస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం అందరికీ గుడ్డిస్ అని చెప్పుకోవచ్చు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ నెల 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనుందని, 70 గజాల్లో 400 చదరపు అడుగుల్లో ఇందిరమ్మ ఇంటిని 5 లక్షల వ్యయంతో పార్టీలు కులమతాలకు అతీతంగా అర్హులకు నిర్మించి ఇవ్వనుందని పేర్కొన్నారు. మొదటి విడతగా 4.5 లక్షల ఇండ్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు చెల్లిస్తూ నిర్మిస్తామని తెలిపారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. గత పాలకులు అప్పట్లో 1,52,000 ఇండ్లకు టెండర్లు పిలిచి 1,00,000 కూడా నిర్మించలేదని, అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా తామే పూర్తి చేసి పేదవారికి అందిస్తామని, మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు కూడా బిల్లులు మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి అయితే హామీ ఇచ్చారు. 4 దశల్లో ఈ 5 లక్షల రూపాయలైతే చెల్లిస్తారు. మొట్టమొదటి దశలో 1,25,000 బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో 1,75,000, తర్వాత ఫినిషింగ్కు 1,25,000 చొప్పున జమ చేస్తామని చెప్పేసి ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఇక మొత్తానికైతే ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ 4 పథకాలు ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా, రేషన్ కార్డ్స్, భూమి లేని పేదలకు 12,000 ఈ 4 పథకాలకు సంబంధించి 45,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు భరోసా ఇస్తామని, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి వ్యవసాయోగ్యమైన ప్రతి రైతుకు రైతు భరోసా చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా భూమి లేని పేదలకి సెంటు భూమి కూడా లేనటువంటి వ్యవసాయ కూలీలకు, అంటే 100 రోజుల పని ఉంటుంది కదా, ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉన్న సెంటు భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు గ్రామ సభల్లో ఈ 4 పథకాలపై విస్తృతంగా చర్చ జరిపి లబ్ధిదారులందరినీ ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక 72 గజాల్లో 5 లక్షలతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయిస్తాం. పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ లిస్టు తయారు చేస్తామని చెప్పేసి, ఇంకా జనవరి 26 వరకు ఫైనల్ లిస్టు తయారవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా, ఆశావాహులందరూ కూడా, ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసిన వారందరూ కూడా రెడీగా ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక వెబ్సైట్కు ఫిర్యాదులకు వెబ్సైట్ కూడా ఉంది. ఇంకా మీకు సర్వే జరగకపోయినా, మీకేమైనా అనుమానం అనిపించినా, మీకు ఎవరైనా బ్రోకర్లు సంప్రదించి ఏమైనా కమిషన్ అడుగుతున్నా, తర్వాత మీకు ఎవరైనా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేసినా కానీ, కాబట్టి ఇలాంటి సందేహాలు ఉన్నా కానీ వెంటనే మీరు ఫిర్యాదు చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. ఆ వీడియోని కూడా చూడండి. ఫిర్యాదు చేసే వీడియో స్టెప్ బై స్టెప్ వివరించాను. మీకు తెలియకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, దాన్ని క్లారిఫై చేద్దాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల గ్రామ సభల లిస్టు రెడీ అవుతుంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. అప్డేట్ అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.